నమస్తే అండి, నా పేరు వెంకటమాదే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ కార్ అయితే నేనైతే లాస్ట్ ట్రిప్లో వచ్చినప్పుడు అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పెట్టాను. ఆ వీడియోలో సార్ వాళ్ళు అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్పారు, అందుకోసమే సో ఇది కొంచెం ఒక 10-20 వేల కాడ అయితే బార్గెనింగ్ కాడ ఆగిపోయింది. సో ఈరోజు అయితే మీ ముందుకైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే తీసుకొచ్చానండి. చాలా బెస్ట్ ప్రైజ్లో తీసుకొచ్చాను. చాలా అంటే చాలా మంచి క్వాలిటీ కార్ అండి, చాలా మంచి బెస్ట్ ప్రైస్ కూడా. ఖచ్చితంగా ఈ బండి ఫుల్ వీడియో మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, కొనకపోయినా చూడండి. ఇటువంటి కార్లు అయితే చాలా తక్కువ దొరుకుతాయి. రైట్, ఇంకా బండి పరంగా చూసుకున్నట్లయితే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ వెహికల్ అండి. ఆటోమేటిక్ వెహికల్ కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు, చిన్న కార్లు కావాలని. ఇది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి. స్విఫ్ట్ డిజైర్ ZDI అంటే టాప్ మోడల్ అండి. ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి. బండి మోడల్ చూసుకున్నట్లయితే 2017 12వ నెల బండి అండి. ఈ మంత్ బండి 2017, నెక్స్ట్ మంత్ డిసెంబర్ వరకు 2017 12వ నెల బండి. ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి. బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి స్క్రాచెస్ పడ్డాయని అయితే రీప్లేస్ చేసుకున్నారు, అంతకు మించి ఇంకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. మొత్తం ఒరిజినల్గా ఉందండి. ఇంటీరియర్లో చూపిస్తే మీరే ఆశ్చర్యపోతారు, అంత పర్ఫెక్ట్గా ఉంది. రైట్, ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే 4 టైర్లు కూడా 80 to 90% అయితే ఉన్నాయండి. రీసెంట్గా అయితే మార్పించారు. 59,000 కిలోమీటర్ తిరిగిందండి రీడింగ్, ఒరిజినల్ రీడింగ్. బండి నెంబర్తో పడి పెట్టాను. షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. నా కళ్ళతో నేను చూసిన తర్వాతనే మీ ముందుకైతే తీసుకొస్తాను, 100% గ్యారంటీ. షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది. 59,000 తిరిగింది. రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారు. 80 to 90% అయితే టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే 2017లో వచ్చినటువంటిదే ఉంది. ఇప్పుడు వరకు అయితే కింద కూడా పెట్టలేదండి, యూజ్ కూడా చేయలేదు, అన్యూజ్డ్ ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఇది పుష్ స్టార్ట్ అనమాట, కాబట్టి కీ చూసుకున్నట్టయితే సింగిల్ కీ అయితే ఉందండి. వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇది ప్రైస్ కూడా మంచి ప్రైస్లో తీసుకొచ్చాను. స్విఫ్ట్ డిజైర్ న్యూ షేప్ వెహికల్ అంటే చూసుకోవచ్చు. మీకు ఇంజన్ కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ చేశారు. ఇక ఇది మారుతి కూడా కంపెనీది అండి, మారుతి సుజుకి కంపెనీ వాళ్ళదే. సో కీ చూసుకున్నట్టయితే సింగిల్ కీ అయితే ఉందండి. టైర్ చూసుకోవచ్చు. ఇది 4 టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి. కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్స్ వస్తాయండి. ఇది వీల్ క్యాప్స్ కాదు, కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్స్ చూసుకోవచ్చు అండి. ఇది సార్ బండి మీకు ఇంటీరియర్లో కూడా చూపిస్తాను చూడండి. ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. కీలెస్ ఎంట్రీ ఇవ్వండి. మీ చాసిస్ నెంబర్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. మొత్తం ఒరిజినల్ అండి, ఎక్కడ కూడా టచ్అప్ కూడా కాలేదు. కాకపోతే 1-2 చోట్ల స్క్రాచెస్ అయితే ఉన్నాయి, జెన్యున్ స్క్రాచెస్ అండి. ఎట్లాంటి టచ్అప్ అయితే చేయించలేదు. ఇంకా చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా ఇది చూసుకోవచ్చు అండి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి పుష్ బటన్తో స్టార్ట్ చేయాలి. రైట్ సార్ చూసుకోవచ్చు అండి. 59,254 కిలోమీటర్ తిరిగింది. ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. ఇది ZDI వేరియంట్ కాబట్టి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. చూసుకోవచ్చు. స్టీరింగ్లో ఒకటి ఉంటుంది, కో డ్రైవర్ సైడ్ అయితే ఒకటి ఉంటుంది. ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC సిస్టమ్ అయితే ఉంటుందండి. చూసుకోవచ్చు AC సిస్టమ్. గేర్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి. ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు అండి, ఎంత నీట్గా కస్టమర్ అయితే మెయింటైన్ చేశారంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. ప్రైస్ కూడా మంచి ప్రైస్లో తీసుకొచ్చానండి. ఖచ్చితంగా నేను ప్రైస్ చెప్తాను మీకు. ముందు బండి అయితే చూడండి ఫస్ట్. సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేవు. దీనికి రైర్ AC ఈవెంట్స్ కూడా ఉంటాయి. చూడొచ్చండి. ఇంటీరియర్లో కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ కదంటే మరకలు కానీ క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, పర్ఫెక్ట్గా ఉంది. భయ్యా చూసుకోవచ్చండి. ఇది ZDI ఆటోమేటిక్ గేర్ సిస్టమ్. ఇది లాక్కోలు లాక్ చూసుకోవచ్చండి. బ్యాక్ గ్లాస్ కూడా ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదండి, ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి. డిక్కీ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ ఎటువంటి రస్టింగ్ కానీ ఏం లేదు. చూసుకోవచ్చండి. స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి. 2017లో వచ్చినటువంటిదే ఉంది. సీల్ టైర్ అయితే ఉందండి. వీల్ రాడ్ జాగి పైన కూడా ఇప్పుడు వరకు అయితే యూజ్ చేసినట్టయితే లేదు. చూసుకోవచ్చు. చూసుకోవచ్చండి. బ్లూ కలర్లో 1-2 చోట్ల స్క్రాచెస్ తప్ప ఇంకెక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి, పర్ఫెక్ట్గా ఉంది.
భయ్యా బాగా అడుకోవాలి నాకు బాగా అడుకోవాలి. ఈ లాట్స్ కూడా చూసుకోవచ్చు, మొత్తం జెన్యున్ అండి. బండి గురించి అయితే ఈ బండి నాకు ఎందుకో వదిలిపోబుద్ది కాలేదు, అందుకే మళ్ళీ ఒకసారి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడుతున్నాను. ఆ వీడియోలో కొంచెం ప్రైస్ ఎక్కువ ఆస్కింగ్ ప్రైస్ చేశారు వాళ్ళు. సో ఇప్పుడైతే కొంచెం ప్రైస్ రీజనబుల్గా అయితే నేనైతే మాట్లాడాను, చాలా డెడ్ ప్రైస్కి మాట్లాడానండి. దాని తర్వాత ఇంకా ఇట్లో ఎటువంటి బార్గెనింగ్ అయితే ఉండదు, ముందే చెప్తున్నాను. ఫిక్స్ రేట్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. ఇంజన్ కండిషన్ కూడా ఎక్కడ కూడా ఆయిల్ చెమ్మలు కానీ ఎటువంటిది ఏం లేదు. టైమింగ్ చైన్ కూడా రీప్లేస్ కాలే. యాప్రాన్ చూసుకోవచ్చు, ఒరిజినల్, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇది చూసుకోవచ్చు అండి, ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్, ఎటువంటి డ్యామేజ్ లేదు. చూసుకోవచ్చు మొత్తం సీల్డ్ ఇంజన్ అయితే ఉంది. కొన్ని కంపెనీ లేబుల్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి, కాకపోతే మీకు వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు. బంద్ కర్ భయ్యా. इधर 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 बैठ రైట్ సార్. బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారండి. మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ 2017 12వ నెల బండి, ఆల్మోస్ట్ 2018 అనుకోవచ్చు. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏ డోరు ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు. కేవలం 59,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ బండి అండి. టైర్లు 4 టైర్లు కూడా 80 to 90% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదండి. సీల్ టైర్ అయితే ఉంది. ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ అండి. మళ్ళీ దీని తర్వాత ఇంకా బార్గెనింగ్ ఉందా, 1000 తగ్గిస్తారా, 2000 తగ్గిస్తారా అడగండి. 5,15,000 రూపాయలండి ఫిక్స్ రేటు విత్ ఎన్ఓసీ తోడు. ఎన్ఓసీ కూడా మీకు తీసిస్తాను నేనే. 5,15,000 రూపాయలకి అయితే ఢిల్లీలో మీకైతే ఈ బండి నేనైతే ఇప్పిస్తాను. నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే సపరేట్ అయితే ఉంటాయండి. 5,15,000 2017 12వ నెల బండి జెడ్డీఐ వేరియంట్ అండి. కేవలం 59,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఒరిజినల్ బండి. 5,15,000 విత్ ఎన్ఓసీ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి. వెహికల్ మాత్రం అలా ఉందండి. బండి ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైజ్ ఏం లేదు, సారీ, అన్ని వీడియోలో ఫైనల్ ప్రైజ్ చెప్పండి అందులో. ఫైనల్ ప్రైజ్ ఇదే అండి, 5,15,000 ఫైనల్ ప్రైజ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. ఈ బండి అయితే మీకైతే ఇచ్చేస్తాను విత్ ఎన్ఓసీ తోటి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదే ఓకే, చూసుకోవచ్చు అండి. వెహికల్ మాత్రం అలా కండిషన్లో ఉంటుంది, మింట్ కండిషన్లో ఉంది. ఎవరైనా తీసుకుంటే ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఇది ఢిల్లీ నెంబర్ కాబట్టి మీకు 15 రోజుల లోపలనే నేను ఎన్ఓసీ అయితే ఇస్తాను. యూపీ నెంబర్కి అయితే మీకు వర్కింగ్ డేస్ 20 నుంచి 25 రోజులు పడుతుంది. హర్యానా నెంబర్ అయితే 30 నుంచి 40 రోజులు అయితే పడుతుందండి ఎన్ఓసీ రావడానికి. ఓకే సార్, ఇది ఢిల్లీ నెంబర్ కాబట్టి మీకు 15 రోజుల లోపలనే ఎన్ఓసీ ఇస్తాను. 5,15,000 అండి. మరొకసారి చెప్తున్నాను, ఫిక్స్డ్ ప్రైస్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఎవరికి కావాలని ఇప్పిస్తాను విత్ ఎన్ఓసీ తోటి అండి. కేవలం 59,000 తిరిగింది. బండి మాత్రం అలా ఉందండి. ఎవరైనా తీసుకుంటే అలా నడుపుకోవడమే, ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.